ఇక్కడ వచ్చేసి చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు అండి ఇది మన చేపలది గుడ్లు అండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ కలిపి పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఇది చింతపండు చారు చేస్తున్నానండి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండిన మిరపకాయలు ఇవన్నీ వేసి ఇక్కడ ఏమో ఈ చేపలు అయితే తీసి పెట్టానండి. ఇప్పుడు ఇది ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి ఫ్రై చేసుకుందామని ఇదైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా పట్టుకోవాలండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇది కొత్తిమీర వేసుకొని కూడా పట్టుకోవాలా. మిక్సీ బాగా అవుతుంది. బాగా చారు మంచిగా అవుతుందండి. వానాకాలంలో పిల్లలకి పెద్దలకైనా పెట్టవచ్చు. ఇంట్లో పని అంతా అయితే అయిపోయిందండి. ఇక్కడ వచ్చి అంత శుభ్రం అయితే చేసుకున్నాను నేను. ఇక్కడ బట్టలు కూడా అన్ని పిండుడు కూడా అయిపోయిందండి. బట్టలు కూడా పిండేసేసాను. అన్ని బట్టలు పిండి ఆరేసేసాను. ఇక్కడ వడలు గురించి నానబెట్టుకుంటున్నానండి. మినప్పప్పు వడలు చేసుకుందామని మినప్పప్పు అయితే నానేస్తున్నాను. ఇది నానబెట్టుకున్నాక సాయంత్రం చేస్తానండి వడలు. ఎక్కువ నూనె పోయొద్దండి, దాంట్లో కొద్దిగానే వేసుకోవాలా. చారులా కొద్దిగా నూనె పోసుకుంటేనే చారు బాగా అవుతుంది. జీలకర్ర వేసుకోవాలా. ఎల్లిగడ్డలు కూడా వేసుకోవాలండి. టమాటాలు కూడా వేసుకోవాలా. ఒకటి కోసి వేసుకోవాలి టమాటా. ఇట్లా బాగా వేగినాక ఈ చింతపండు పిసికింది వేసుకోవాలండి. ఒక పొంగు రాగానే తీసేయాలి. ఇది కర్రీ చారు భలే టేస్టీగా అవుతుందండి. వేడివేడి అన్నం వెంబడి తింటే అంచుకు మన గుడ్లైనా ఎంచుకోవచ్చు, పాపడాలైనా. నేనైతే చేపలు అయితే ఎంచుకుంటున్నానండి దీని వెంబడి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను, గట్టిగా అయిపోయింది. ఇది చల్లగా అయిపోయాక దీంట్లో ఉప్పు, కారం పెట్టాలండి.